చాలా థ్యాంక్స్ వాసుదేవ్ గారు. మీరు చేసిన మేలు మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు. మేము అడగకుండానే వరం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడమే కాదు, అన్యాయంగా ఒక మంచి మనిషిని జీవితాంతం జైలు పాలు కాకుండా కాపాడారు. నాదేముంది సీతగారు, మంచికెప్పుడు చెడు జరగదు. 10 మందికి సహాయం చేసే మీ భార్యాభర్తల గొప్ప మనసే మీకు శ్రీరామ రక్ష. ఇగో వాసుదేవ్ సారు, మా బావని బయటికి తీసుకురానికి మా సీత సెల్లికి ఆశలన్నీ చచ్చిపోయే టైంలా మీరు కలిసి వాళ్ళ కేల్ ఖతం చేసి మాకు చాలా గొప్ప సాయం చేసిర్రు. అందుకే మీకు మస్తు థ్యాంక్స్. అక్క నన్ను క్షమించక్క. ఏంటి సుబ్బలక్ష్మి, లే. నీకు నీ కుటుంబానికి చాలా ద్రోహం చేశానక్క. అయిన సమయానికొచ్చి నా ప్రాణాల్ని కాపాడావు. చూసావా సుబ్బలక్ష్మి, చెడు పనికి సహాయం చేయాలని చూసావు, అది నీ ప్రాణాల మీదకే తెచ్చింది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. తప్పకుండా ఉంటానక్క. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే నా గుండె తేలిక పడుతుంది. కారణం ఏదైనా ఆ శకుంతలాదేవి చెప్పినట్టే నువ్వు చేశావు. అవసరమైనప్పుడు తప్పకుండా చెప్పాలి సుబ్బలక్ష్మి. ఇప్పుడైతే వెళ్ళి రామరాజు గారిని బయటికి తీసుకొద్దాం. ముందు శుభవార్త మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అన్నయ్య అవునా, ఎంత శుభవార్త చెప్పావు వదినా. ఇప్పుడే ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్తాను. అరే నాని, సరస్వతి, దాక్షాయణి వదినా, ఏ మారుతి. ఏంటి శ్రవణ్ బాబు, ఏంటన్నయ్య, ఏమైంది? అరే నాని, ఇన్ని రోజుల టెన్షన్ ఈ రోజుతో తీరబోతుందిరా. పెద్దదిన పడ్డ కష్టం ఫలించబోతోంది. అంటే పెద్దన్నయ్య? అవునరా, జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి రాబోతున్నాడు. ఎలా వస్తున్నారు? వాసుదేవ్ గారు లాయరు బావగారికి బెయిల్ ఇప్పించారా? బెయిల్ కాదు సరస్వతి, అన్నయ్య మీద అసలు కేసే లేదు. హత్య కేసులో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినప్పుడు కేసు లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే అసలు హత్య జరగలేదు కాబట్టి. సుబ్బలక్ష్మి బతికే ఉంది కాబట్టి. ఏం చెప్తున్నావు అన్నయ్య? సుబ్బలక్ష్మి బతికే ఉందని పెద్దదని చెప్తే మనమేమో నమ్మనట్టు వదిలేశాం. వదిన సరస్వతి ఏమో అది అసాధ్యమని కొట్టిపారేశారు. సుబ్బలక్ష్మి నిజంగానే బతికుందిరా. అది చచ్చినట్టుగా శకుంతల నాటకం ఆడించి అన్నయ్యని అరెస్ట్ చేయించింది. ప్లాన్ ప్రకారం తెలివిగా పెద్దొదిన ఆ సుబ్బలక్ష్మి జాడ తెలుసుకుని వాసుదేవ్ గారి ద్వారా పట్టుకున్నారు. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి అన్నయ్యని విడిపించి తీసుకురాబోతున్నారు. ఎంత గొప్ప సోవారు చెప్పారండి. ఉండండి, అందరిలో తీర్చేస్తాను. బాబు గారు, నోరు తీర్చేసుకోండి. బాబు గారు మీరు కూడా. అమ్మగారు ఇదిగోండి. మార్తి,
అన్నయ్యకి దిష్టి తీయడానికి గుమ్మడికాయ అరేంజ్ చెయ్యి. అన్నయ్య ఇంటికి రాగానే పండుగ చేసుకోవాలి. అలాగే గురు. అవునరా, నాకు మాత్రం వదిన గుడ్ న్యూస్ చెప్పగానే టెన్షన్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోయిందిరా. ఏదేమైనా గానీ పెద్దొదిన మాత్రం సూపర్. అది పట్టుపట్టి మరీ సాధించింది. కాకి యూనిఫామ్ కి విలువివ్వని, పోలీస్ డ్యూటీని గౌరవించని శ్రీ 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 సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, దయచేసి మా రామరాజు గారిని విడుదల చేస్తారా? అదెలా కుదురుతుంది? ఒక్కసారి అక్యూజ్డ్గా అరెస్ట్ చేసి సెల్లో పెట్టిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా ఎలా రిలీజ్ చేస్తాం? కుదరదు. ఏ డ్యూటీని చక్కగా చేయడం చేతకాని నువ్వు ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుతున్నావా? మరి ఇన్ని రోజులు అదే ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా నా భర్తని అలాగే సెల్లో ఎందుకుంచారు? ఉంచాను. అయితే ఇప్పుడు ఏంటి? అయ్యయ్యో, సారు కోపం వస్తుంది. ఇంతకీ మీరు హత్య అని ముద్ర వేసిన ఈ అమ్మాయి మీ దృష్టిలో, అదే మీ రికార్డ్స్ ప్రకారం, మంజులానా వెంకట సుబ్బలక్ష్మి? ఈ అమ్మాయి బతికే ఉన్నప్పుడు మరి రామరాజు గారి వేలుముద్రలు దొరికిన డెడ్ బాడీ ఎవరిది? కొంచెం వివరిస్తారా? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇట్స్ ఓకే. మణికంఠ గారు, ఆ పేపర్ ఇవ్వండి. ఏంటిది? చదవటం రాదా? సరే, నేనే చెప్తాను. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ని నువ్వు పీక పిసికి చంపినట్టు, నీ వేలుముద్రలు దొరికినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్. రామరాజు గారిని విడుదల చేస్తావా, లేదా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని నిజం చేసి నిన్ను బొక్కలు వేయించమంటావా? సార్, రామరాజు గారిని వదిలేయండి సార్. లేదంటే వాసుదేవ్ గారి ఆవేశం చూస్తుంటే నిజంగానే మీతో నన్ను మర్డర్ చేయించేలా ఉన్నాయి. ఏంటి బెదిరిస్తున్నారా? అయినా భయపడవా? ఆ ఛాన్సే లేదు. సరే అయితే మణికంఠ గారు, ఆ కవర్ ఇవ్వండి. అప్పుడే ఎందుకు సార్, ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అబ్బచ్చా, అంతుందా? వెటకారం ఎక్కువైంది వాసుదేవ్ గారు. ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్. ఇప్పటిదాకా నీ బిహేవియర్ టెస్ట్ చేశాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. అందుకే నీకు ఈ గిఫ్ట్. ఇందులో ఏముందో నేను చెప్పను, నువ్వే చదువుకొని అర్థం చేసుకొని ఆనందించు.
వాసుదేవ్ గారు తప్పు అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను. దయచేసి నా సస్పెన్షన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయించండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. నీ డ్యూటీని పక్కన పెట్టు. కనీసం మనిషిలో ఉండటం కూడా నీకు చేత కాదా? నీ స్వార్థం కోసం జీవితాల్ని నాశనం చేస్తావా? సారీ మేడం. ఇప్పటి నుంచి నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సిన్సియర్గా డ్యూటీ చేసుకుంటాను. మీరైనా వాసుదేవ్ గారికి చెప్పి నా ఉద్యోగం పోకుండా చూడండి మేడం. నీలాంటి తప్పుడు మనుషుల వల్లే పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తోంది. నీలాంటి వాళ్ళని క్షమిస్తే జనాలకు రక్షణ లేకుండా పోతుంది. అమ్మా సీత గారు. ఆగు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. యూనిఫామ్ వేసుకొని మరొకరి కాళ్ళ మీద పడి దాని మర్యాదను పాడు చేయకు. నిన్ను క్షమించాల్సింది నేనో వాసుదేవ్ గారో కాదు, నా భర్త రామరాజు గారు. ఎంత అమర్యాదగా ఆయన్ని సెల్లోకి పంపించావో అంతకంటే ఎక్కువ మర్యాదగా నీ చేతులతోనే ఆయన్ని బయటికి తీసుకొచ్చి మన్నించమని అడుగు. ఆయన ఒప్పుకుంటేనే అప్పుడు వాసుదేవ్ గారు నీ ఉద్యోగాన్ని కాపాడతారు. శభాష్ సీత గారు, బాగా చెప్పారు. విన్నావుగా? కానీ అలాగే సార్, ఇప్పుడే రామరాజు గారిని రిలీజ్ చేస్తాను. సాంబయ్య ఆ లాకప్ తీసి. మర్యాద, పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం తెలుసు. సారీ సార్. సాంబయ్య గారు లాకప్ తీసి ఇవ్వండి. బయటికి రండి రామరాజు గారు. ఏమండి, సార్, మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని అగౌరవపరిచాను. ఇకపై బుద్ధిగా ఉంటాను సార్. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఇకపై నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటాను సార్. నన్ను మన్నించండి సార్. నీ బాధ్యత లేని ప్రవర్తన వల్ల నేనొక్కడే కాదు, నా కుటుంబం మొత్తం బాధతో తల్లడిల్లిపోయింది. చట్టానికి గౌరవాన్ని ఇవ్వండి. తప్పకుండా రామరాజు గారు. వాసుదేవ్ గారు, అవకాశం ఉంటే ఈయన సస్పెన్షన్ని క్యాన్సిల్ చేయించండి. ఎస్పీ గారితో మాట్లాడి తప్పకుండా చేయిస్తా. థ్యాంక్ యూ సార్. సీత గారు, మీరు కూడా నన్ను క్షమించండి అమ్మా. నన్ను క్షమించండి రామరాజు గారు. మీలాంటి గొప్ప మనిషిని చాలా బాధ పెట్టాను. మీ కుటుంబాన్ని ఇబ్బందులకి గురి చేశాను. మీ మనుషులకే మీ మీద వ్యతిరేకత వచ్చేలా ప్రవర్తించాను. మీరు నాకు రాసిచ్చిన పొలం కూడా నాకొద్దు. జీవితాంతం మీరు సీతక్క నాకు తోడుగా ఉంటారన్న భరోసా నాకు చాలు. లే సుబ్బలక్ష్మి, మరొకరు ఒత్తిడికి లొంగి నువ్వు అలా చేసావు తప్ప నీ తప్పేం లేదు. నేను సీత ఎప్పటికీ నీకు తోడుగా ఉంటావు. ఆ పొలం నేను నీకు ఇచ్చిన గిఫ్ట్. హ్యాపీగా ఉండు. రామరాజు గారు, ఈ కలియుగంలో త్రేతాయుగం నాటి క్షమాగుణం మంచిది కాదు. కల్కిలా తిరగబడాలి. కొట్టడానికి ఎదుటివాడు చెయ్యేతే లోపే వాడి చంప పగలాలి.
మీలా సున్నితంగా మంచితనంగా ఉంటే ఈ రోజుల్లో ఇదిగో ఇలాగే ఎవరో ఒకరు అవస్థలు పెడుతూనే ఉంటారు. తిరగబడితే ఆ క్షణమే గెలుస్తాం వాసుదేవ్ గారు. మంచితనం, క్షమాగుణం ఉంటే ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాం. చచ్చాక కూడా బతికే ఉంటాం. ఏమండి, మీరు బయటికి రావడానికి వాసుదేవ్ గారు చేసిన సహాయం చాలా గొప్పది. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. అయ్యో, ఇప్పుడే కాదు, ఎనీ టైం మీలాంటి గొప్ప జంటకి సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మీరిద్దరూ బాగుండాలి. సారు మీరు మస్తు మంచోడు సారు. థ్యాంక్ యూ సారు. థ్యాంక్ యూ. బావా ఈడ తప్పు చేసి ఉండాలి. పద బయటికి పోదాం. పదండి. ఇన్నాళ్ళు నేను రామరాజు కుటుంబం మీద పెంచుకున్న పగని, ద్వేషాన్ని నీ భర్తని బయటకు తీసుకొచ్చి ఆవిరైపోయేలా చేశావు. ఇన్నాళ్ళ నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయేలా చేశావు. వదలను, అయినా వదలను. ఇంతకింత మీ అంత చూస్తాను. నేను నీతో చెప్పినట్టే మిమ్మల్ని వీధుల పాలు చేసి కష్టాలు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటాను సీత. సరస్వతి, హారతివ్వండి. సరే నాని, ఊరుకోరా. నేను వచ్చేసా కదా. నువ్వు జైలుకి వెళ్ళినప్పటి నుంచి నాకు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్నయ్య. సూర్యుడికి పట్టిన జ్ఞానం వదిలిపోయి ఎలుగొచ్చేసింది కదండి. మీ దేవుడికి నా వల్లే మచ్చపడింది. అంతేకాదు, మీ అందరి పట్ల కూడా నేను క్షమించాలని తప్పు చేశాను.